ఒక్కడు ఉంటే చాలు, సమస్తం ఉన్నట్టే. తెలివైన వాళ్ళ ఆలోచన అది. తెలివి తక్కువ వాళ్ళేమో దేవుడు ఇచ్చేవి అడుక్కుంటూ 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 ఉంటారు. దేవుడు ఇచ్చేవి తెలివి తక్కువ వాళ్ళు. తెలివిగల్లోళ్ళు సమస్తమును ధారాళంగా దయచేయగల దేవునినే, దేవా నాకు నువ్వు కావాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ఆశించి ప్రార్థనా గదికి వెళతావు అన్నాడు ఒక భక్తుడు. ఏం ఆశించి? బోల్డెన్ ఉన్నాయి అడుక్కోవాల్సినవి, వాటిని ఆశించి. నో, ఏమి ఆశించి ప్రార్థనా గదికి వెళతావు? యేసును ఆశించి వెళ్ళు అన్నాడు. ఎంత బంగారు మాట! దేవునికి స్తోత్రం. యేసును ఆశించి వెళ్ళు, ఆయన సాహచర్యం కోరి వెళ్ళు, ఆయన పొందు కోరి వెళ్ళు, ఆయనతో గడప కోరి వెళ్ళు, ఆయన స్వరం వినగోరి వెళ్ళు, ఆయన స్పర్శ పొందగోరి వెళ్ళు, ఆయన సాంగత్యమును అపేక్షించి వెళ్ళు. ఆ తర్వాత ఇక మిగిలిన సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకు వచ్చావు? నీకోసమేనయ్యా. ఎంత ముచ్చట పడతాడు ఆ మాట అంటే. అవునా? ఎందుకు వచ్చావు? నీతో గడపాలనిపించింది వచ్చాను. ఎంత సంతోషపడతాడు. ఎందుకు వచ్చావు అంటే, కొంచెం సరుకులు ఉన్నాయండి ఇస్తారని వచ్చాను అంటే, ఆహా తీసుకెళ్ళడానికి వచ్చావా అంటే, ఇస్తే వెళ్ళిపోతావు అంతేగా మరి. అంటే నా కోసం కాదు, నేను ఇచ్చే వాటి కోసం. యేసయ్య అన్నాడు, మీరు రొట్టె ముక్కల కొరకు నన్ను వెంబడించుతున్నారు అన్నాడు. మరి ఇంక దేనికోసం వెంబడించాలి? యేసయ్య నా నుండి ఉత్పత్తి అయ్యేటువంటి జీవం, అక్షయ జీవం కొరకు మీరు వెంబడించట్లేదు. క్షయ జీవాన్ని ఇచ్చే రొట్టె ముక్కల కోసం ఫాలో అవుతున్నారు. భక్తుల్లో రెండు రకాలు: రొట్టె ముక్కల బ్యాచ్, అక్షయ జీవాన్ని పొందుకోవటానికి ఆరాటపడే బ్యాచ్. అందుకే ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు అక్షయ జీవమును కలిగి ఉన్న యేసును కోరాలి. ఆయన ఒక్కడు ఉంటే చాలు, సమస్తము మన వశం, సమస్తము మన వశం. దేవునికి మహిమ. మళ్ళీ ఈ ఉద్దేశంతో పోకండి, ఈయన ఒక్కడ దొరికితే చాలు అన్నీ మనయే అని ఆ ఉద్దేశంతో పోకండి. ఇంకొకటి కూడా చెప్తా, ఆయన దొరికితే దొరుకుతుండొచ్చు అని లోకమంతా తెచ్చి నీకు ఇవ్వడు. ఏందిరా నువ్వు అటు చెబుతావు ఇటు చెబుతావు అనుకోవకండి. ఉన్నది చెబుతున్నాను మరి. దేవునికి స్తోత్రం. అవసరమైతే నీ కోసం ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాదులను కూడా శాసిస్తాడు అవసరాన్ని బట్టి. అవసరం లేకపోతే నీకున్నవి కూడా తీసేస్తాడు. ఏంది అనకూడదు, నీకే స్తోత్రం అనాలి. మరి నన్ను కోరుకున్నావు కదా, మరి నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు, మరి మీరు నాలో బాగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసేయాలి నీళ్ళ నుంచి. అందుకని కొన్ని కట్ చేస్తాడు మనలో. సిద్ధపడాలి. గెహజీకి అది సాధ్యం కాల, ఎలీషాకి అది సాధ్యమైంది. ధనం తీసుకొచ్చి ఇవ్వబోతే నాకు అక్కర్లేదు పో అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నేను, నా రాజు ఉన్నాడు, అతని కింద నేను పనివాడిగా ఉన్నాను. మరి అతను రిమ్మోను గుళ్ళు మొక్కటానికి ట్రై చేసినప్పుడు నేను కూడా అతనితో పాటు ఏదో తిప్పలు పడాల్సి వచ్చింది. నాకైతే నిజమైన దేవుడు ఎవరో తెలుసు. మరి ఆ రాజు అజ్ఞానంలో ఉన్నాడు, ఆయన కోసం నేను తలంచాల్సి వచ్చింది అంటే సమాధానంగా పో అన్నాడు. కొంచెం మట్టి పిచ్చమన్నాడు, ఏదో తీసుకొని పోనీ తిప్పలు పడు, అయిపోయిందని చెప్పి పంపిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నయమాను వచ్చాడు అనగానే ఆన్సర్ వచ్చింది అక్కడ ఏం చేయాలో. మళ్ళా నయమాను వచ్చాడు అనగానే ఏం చెప్పాలో ఆన్సర్ వచ్చింది. అంటే ఒక పక్కన ఈ మనిషితో మాట్లాడుతూనే మరో పక్కన ప్రార్థనలో దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. అది అంత తేలికైన మెట్ట అసలు సాధ్యం కాదా? అయిద్ది ఖచ్చితంగా. అదే దేవభక్తి సాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఏ సాధన అవసరం లేదనొద్దు, సాధన ఉండాల్సిందే. అనగా రాగ మతీలు చుండు, తినగ వేము తీయగా నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నాడు ఒక యోగి వేమన గారు. మంచి మాట చెప్పాడు. ఎవరు చెబితేనే మంచి మాట అయినప్పుడు తప్పకుండా దాన్ని గౌరవిస్తాం. సాధన చేయాలి. చక్కగా పాటలు పాడేవాడు ప్రారంభంలో గార్ధవ స్వరం లాగా ఉంటుంది. పాడంగా 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 చక్కగా పాడటం వస్తుంది. శృతి, తాళం, లయ అన్నీ వస్తాయి. ఏం బాబు, సాధన చేస్తే వస్తాయి. ఎలీషా సాధన ఎలాంటిదంటే, లోపలికైతే వెళ్ళాడు, గెహజీ రథం వెంట పరిగెత్తుతున్నాడు, అక్కడ జరిగే మ్యాటర్ మొత్తం చూస్తున్నాడు అక్కడ కూర్చొని. తిరిగి వస్తాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు.
మనోడు పోయి నయమాన్ని అడుక్కొని మా గురువు గారు చెప్పాడని గురువు మీద చెప్పి కొంత సొమ్ము తీసుకెళ్ళి దాచిపెట్టుకొని ఏమి ఎరగనట్టు వచ్చి నన్ను నిలబడతాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చానైనా గేజీ, నేను ఎక్కడికి వెళ్ళాను గురువుగారు, ఇక్కడే ఉంటాను. ఎప్పుడు అడగనోడు ఆ ప్రశ్న అడిగితే ఆశ్చర్యం కలగొద్దు. ఆయనకి ఏం తెలుసులే అనుకున్నాడు. దేవునితో నిరంతరాయంగా అనుసంధానమై ఆయనతో సంబంధం ఏర్పరచుకున్న భక్తుని యొక్క ఆత్మీయ మెట్టది. నువ్వు ఆ రథము వెంట, నయమాను రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? వెండి బంగారములు, తోటలు, వస్త్రాలు ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? నువ్వు ఏ పని కోసం వచ్చావు, ఏం ఆశించి వచ్చావు, దేనికోసం పరిగెత్తుతున్నావు, అసలు ఏంట్రా నీ ప్రయాణం అని గద్దిస్తాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎలీషా లైఫ్లో ఒక పక్క మనుషులతో వ్యవహరిస్తానే మరో పక్క దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నిరంతరాయముగా దేవునితో అనుబంధం ఏర్పరచుకోవటం, దేవునికి ఒక పక్కన ప్రార్థన. ఒక మనిషే 2 భాగాలైపోతాడు. అదొక అద్భుతమైన మెట్టు. ఆ మెట్టును పౌలు సాధన చేశాడు కనుకనే ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు.